కొండా సుస్మిత కానీ చిన్నారెడ్డి గారి ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ క్రమశిక్షణ కిందకి వస్తారు. కొండా సురేఖ్ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడుగుతుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్ టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరికి వారు సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు గారు. అంటే 22A విషయంలో అనవసరం రాజంగా కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు గుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. పోయి మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ బీద వాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరి చేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు కట్టవచ్చు. కొండా సుస్మితకు కాంగ్రెస్ కొండా సుస్మిత గారు, కొండా సురేఖ్ గారు కాంగ్రెస్ లో మంత్రి కావచ్చు. మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదన వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్ వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. జాతీయ జెండా ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను ఓదార్చుకోలేదు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం చూసి మాతో మద్దతుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అచ్చనేతలు కాదు, పచ్చనేతలు ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎరుపు పచ్చ నలుపు అనేది ఉండదు. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడినా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ సభ్యత్వం తీసుకుంటే వారు పరిపూర్ణమైన కాంగ్రెస్ కార్యకర్తగానే పరిగణిస్తాం. గతంలో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పరిస్థితి ఇక్కడ వచ్చినారు, ఈ కొత్త తరం నాయకులు కొంత ఆనాడు టీఆర్ఎస్ నుంచి గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తులు, కొంతమంది బీజేపీ ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి 2023లో చేరడం వల్ల బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆనాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చెంతోడికి పనిచేశారు. వాళ్ళకు 60-70% అది
రావడానికి దోహదపడితే ఒక 20-30% కొత్త వాళ్ళతో కూడా లాభం చేకూర్చింది. సో అందుకే పాత కొత్త కలయిక, పాత వరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారితో పాటు కొత్త వాళ్ళని కలుపుకొని పోతాం. ఇది పార్టీ విధానం. బీసీలను అనగదొక్కుతున్నారు అనే విషయంలో ఏం చెప్తారు సార్ ఒక బీసీ నాయకుడిగా? ఏ బీసీ కాంగ్రెస్ పార్టీలో బీసీలు కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి మైనార్టీకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీలో వస్తుందా? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఒక అగ్రవర్ణానికి చెందినవాడైతే బీసీ వర్గానికి చెందిన పీసీ అధ్యక్షుడు, దళిత వర్గానికి చెందిన భట్టి గారు డిప్యూటీ సీఎం, మరొక దళిత నాయకుడు